గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంట్మెన్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన టైక్వాండో గేమ్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడమే కాకుండా మొదటిసారిగా మన జంట నగరాల్లో టైక్వాండో పోటీలు జరగడానికి కారకులు కోచ్ పరశురామ్ గారు. Now the competition between Shashivardhan and Mr. Suraj. Go each. కరాటే పేరు చెప్పగానే బ్రూస్లీ, బాక్సింగ్ పేరు చెప్పగానే మైక్ టైసన్ ఎలా గుర్తుకు వస్తారో, టైక్వాండో పేరు చెప్పగానే నా శిష్యుడు గుర్తుకు రావాలన్నదే నా జీవితాశయం. ఖోఖో, కబడ్డీలను జాతీయ క్రీడలుగా గుర్తించినట్లే ఈ టైక్వాండో గేమ్ని ప్రభుత్వం గుర్తించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీస్ వారిని ఈ గేమ్ని మరింతగా ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు త్రినాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. ముందుగా మనం అభినందించాల్సింది కోచ్ పరశురామ్ గారిని. ఈ గేమ్పై తనకు గల మక్కువతో తానే స్వంతంగా కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి కోచింగ్ ఇచ్చి వారిని ప్రభుత్వం గుర్తించేలా చేసిన ఘనత పరశురామ్ గారి. ఇప్పుడు మనం ఆయన శిష్యుడు జంట నగరాల ఛాంపియన్ అడిగేది ఇలాంటి టైంలో కూడా పంక్చువాలిటీ లేకపోతే ఎలాగా? అది ఆటోగ్రాఫ్ కోసం ఫ్యాన్స్ వచ్చారండి, అందుకని. ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి గంటలు పడుతుందా? పేపర్ మీద సంతకం అయితే 10 సెకండ్లో పెట్టొచ్చండి. టాప్ టు బాటమ్ ఆటోగ్రాఫ్ అడిగింది, అందుకని పైన పైన గదిలో పెడుతున్నాడు. నా వాళ్ళంతా నీ సంతకాలతో నిండిపోవాలి సురేష్. సురేష్! గురువుగారు, అభినందన సభ కదా? ఓహో, మర్చిపోయాను. మీరు వెళ్ళండి, ఓ అరగంటలో వస్తాను. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట అయింది. ప్రముఖులంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. నాకంటే ప్రముఖులు ఎవరున్నారు? నా కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేకపోతే పోండి. డోంట్ డిస్టర్బ్ మీ. సురేష్, ఇంత పొగరు పనికిరాదు. ఈ మాత్రం గెలుపుకే ఇంత గర్వం తలకెక్కితే ఇక ముందు అసలు పనికిరావు. నా శిష్యుడిగా చేర్చుకునే ముందే చెప్పాను, మత్తుకి మగవికి దూరంగా ఉండాలని. సరేనన్నావు, మాట తప్పావు. చెప్తున్నా విను. నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. హలో, అలా అయితే నష్టపోయేది నువ్వే. నా వల్ల నీకు పేరు వచ్చింది కానీ నీ వల్ల నాకు పేరు రాలేదు. వినాశకాలే విపరీత బుద్ధి. అన్నం పెట్టిన అమ్మను, విద్య నేర్పిన గురువును అవమానించిన వాడు బాగుపడట్రా. నీ అలవాట్లే నిన్ను సర్వనాశనం చేస్తాయి. రేయ్, నేను తలుచుకుంటే నీలాంటి వాళ్లను 100 మందిని తయారు చేయగలను. 100 మందిని తయారు చేస్తావా? ఏంట్రా నువ్వు తయారు చేసేది? ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, టైక్వాండోకి సూరజ్ ఒక్కడే. గెట్ అవుట్ యువర్ రాస్కెల్. చూడమ్మా, నాన్నకి ఏమీ కాలేదు, చాలా లైట్ స్ట్రోక్, అది ఫస్ట్ టైము.
మా తాతగారు కూడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పోయారమ్మా. మీ తాత అంటే తాగుబోతు పొగ తాగి చస్తాడు, పట్టపగలు కూడా తాగి చస్తాడు, అందుకనే అంత తొందరగా చచ్చాడు. వాడికి వీడికి పోలికంటే అయితే మీరు మందు తాగుతారు, పొగ తాగుతారు కదండి. అంటే నేనెప్పుడు పోతానన్నా? అయ్యో శివ శివ. నీకు కంగారు ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లాడవా? కీడించి మేలించమని మీరే కదండి అన్నారు. ఎంచింది చాలు, నోరు మూసుకో. డాక్టర్ గారు, మా వాడికి ఏం పర్వాలేదండి, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కంగారు పడకమ్మా, నాకేం కాలేదు. మా మహాలక్ష్మి మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? అట్లీస్ట్ 2 lakhs. ఆపరేషన్ కి ఏర్పాట్లు చూడండి, డబ్బు మేము ఏర్పాటు చేసుకుంటాం. అది కాదే అమ్మాయి, 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా, అది అమ్మి తీసుకొస్తాను. ఉన్న పొలం కాస్త ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరం అయితే ఏం చేస్తావు? పెళ్ళప్పుడు చూసుకుందాంలే ఆంటీ, అయినా నా పెళ్లికేం తొందర. సరే, నువ్వనుకున్నట్టు పొలం అమ్మి ఆపరేషన్ చేయిస్తావనుకో. బైపాస్ సర్జరీ అంటే 50-50 అంటారు. ఆ 50 కాస్త ఇటు కాక అటు అయిందనుకో. చి 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 చి. నీకు విగ్రహం ఎక్కువ, నిగ్రహం తక్కువ. ఏమి నోరు అనేది? అది కాదండి. చంపేస్తాను నోరు తెరిచావంటే. వెధో డౌట్లు నువ్వును. మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోతుందేమో. నదిలో పడిపోయిన తర్వాత 11వ రోజున మీకు జనం పెట్టాలా వద్దా? మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా? అప్పుడు మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్ళాలా? దరిద్రపు డౌట్లు నువ్వు కొట్టానంటేనా? అమ్మాయి, దీని డౌట్లు వింటే హార్ట్ అటాక్ మనకొస్తుంది. ఒరే విషయం, అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా. ఆ, నా ఆపరేషన్కి ఏం తొందర లేదు. అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా. దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదురా. అది కాదురా, నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు. ఇల్లు చూస్తే తాకట్లో ఉండిపోయింది. ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం. అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను. నువ్వు కూడా కాదనకు. ఇక దాని పెళ్ళంటావా? రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, చూద్దాం. నువ్వెవరో గాని నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా. గోదావరంత గుండె, భద్రాద్రంత కండ, సాక్షాత్తు రాముల వరలో వచ్చి కాపాడేవయ్యా. నూరేళ్ళు చల్లగా ఉండు. మా బాగా చెప్పారండి. భద్రాచలం, ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా. ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటుంది. సరే గాని ఇంతకీ ఆ పడవ ఎందుకు బెసికింది? కాను ఆ గొడుగులాడన్నా. గొడుగులోడా? గొడుగులు వ్యాపారమా అని తేలిగ్గా తీసిపారేకు. ఇదిగో, మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు. అందరూ తాటా గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను. ఆహా. హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు అమ్మాను. అబ్బా. టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను. అంతెందుకు, అడవిలో ఆకులు కూడా అమ్మగలను. అది మన కెపాసిటీ. సుబ్రాయుడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళేవారు కనిపించలేదు. వెళ్ళానండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసేళ్ళు. ఇదేవిడండి బాబు. ఇదిగో, అటు చూడబోయా. ఏంటి? ఆ మిసలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏట్రా కనిపించడేటి? ఆ సందులో ఎదుగుతాం పదా. చాలా బాగున్నాయా? చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంతండి? 100. 100 అంతేనండి. చాలా చీప్. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 years గ్యారంటీ. ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకోవాలి? అలాగే చేసుకోండి. చాలా మంచుడు నువ్వు. అయ్యో అయ్యో, అరుస్తావేంటయా? చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? అయ్యో 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 అయ్యో, నా కొడుకు 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 నా కొడుకు నా కొడుకు. జాగ్రత్తవేంటి? చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలా కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్ సరే, రేట్ ఎంత? 15 రూపీస్.
అయ్యో ఈ పీడి ఎంత ఎరా పింక్ మార్కు మొత్తానికి మాటే పడిపోయిందేంటి నీకు కొంటావా వద్దండి. సరే ఒక చోటి గడుకులు 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 గడికి కావాలా? ఏంట్రా, నీకు ఏమైంది? చుక్కలు కావాలా? ఏమోడబెట్టి మన పిచ్చేమో గొడుగు అమ్మపోయాడు, పిచ్చాడు అయిపోయాడు. నాన్న పట్నం నుంచి మాలేష్ వచ్చింది. పట్నం నుంచి మహాలక్ష్మి వచ్చిందా కూడా ఎవరు వచ్చారు విశ్వం చూడమ్మాయి, నీ ఇష్టమైన చోట చదువుకో, నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో, కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి. ఎందుకంటే మన 2 కుటుంబాలకి నువ్వు ఒక్కదానివేనే ఆడపిల్లని. ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను. నువ్వు వచ్చావు ఇంటికి పండక్కలు ఎవడో బాగున్నారా? మీరు బాగున్నారా? నాకేంటండి శబాసుకున్నాను. రండి ఆ. కూర్చొని మాట్లాడుకుందాం. నా ఇంట్లో నాకు మర్యాదలు ఏంటండి ఏంటండి సంగతులు? ఏం లేదు, మీ అన్నయ్య గారిది. ఏంటే అసలు ఆడు ఊసే నా దగ్గర వద్దు, లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను, నాకు కొంపగోడు పిల్ల జల్ల ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడాది కోపాలని ఇక్కడికి రాకపోతాడా? అసలు మేము ఉన్నామోలేమో చూడకపోతాడా? అది కాదు బాబాయ్, ఆ. నాన్నకి 24 గంటలు ఆటలు పోటీలు, ఆ. ఇదేగా మీ నాన్నగారి చేస, రావటం కుదరలేదు అంటావు. అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు గానీ చెల్లెం వచ్చింది కదా, నువ్వు వెళ్ళి పూరిల సంగతి చూడు. యారా చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా? వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టేది ఉందా? యువతలో పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు, ఆయన మంచి మర్యాద చూడొద్దు. అయ్యో భలే వాళ్ళే, మన ఇంట్లో నాకు ప్రత్యేకించి మర్యాదలు ఏంటండి? మీరెవరు? ఆ? అసలు మీరు ఎవరనే? 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూసారా? ఆయన కూడా అది తన సొంత ఇల్లు లాగానే చూసుకుంటున్నారా? మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? ఎవరండి ఈ రోజుల్లోనూ? మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలో? సర్లేండి, మర్యాదలు ఏముంది కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు అదే ఊళ్ళో. అని నేను అడగను. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను. ఏళ్ల తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఏమైనా సరే పండగెళ్ళిన దాకా ఉండి తీరాల్సిందే, అంతే అంతే. మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో? కంచాల టైంకి మాత్రం టెన్షన్గా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా, ఏరా మాట్లాడకుండా పోతామే, అమ్మలేదా? ఎలా అమ్మంటావు అన్నయ్య? ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని, మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయివాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? వింటున్నా అక్కడికి ఆయన దొక్కడితే జాలిగుండే, మనం మాత్రం కాసాయోళ్ళం. బాబాయ్ మొదటి ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. ఛీ వాసన. వెదవాగడవాగేమంటే చంపేస్తాను. అయినా నీకు పెట్టింది తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే? ఎందుకు వదినా దాన్ని తిడతావు? అన్నం నిజంగానే వాసన వస్తుంది. ముప్పొద్దులో 3 గంగాళాల వేడన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు. అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింటో తింటలేదు. అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చు వదినా. అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు, మాకేమో లేనట్ట. ఉన్నదేదో పెట్టాం, దిగితే ముద్దు మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. ఎందుకేమన్నా తాడిపోసుకుంటావు? నేను ఇద్దరం చేసే పని వాడు ఒకటే చేస్తాడు. మన నలుగురిని తినే తిండి ఒక్కడే తింటాడు. పొగరికిన పోతురానికి పాడెక్కువ, పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తోల బిడ్డకేం తక్కువ లేదు. మీద అలిగేలోనే ఏం పిలవక్కర్లేదు. రే రాముడు లక్ష్మణుడు తేనండి, కొమ్మండి, పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం, పలకరేద్దామని లేదు. ప్రేమ ఉండాలిరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం. ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు. ఎవరో నేనే. ఏంటి అన్నం కలుపుకొచ్చాను. ఆవకాయ కూడా కలిపావా? ఓ నెయ్యి కూడా కలిపాను. నేనే పెడతా. ఏంటి ఏడుస్తున్నావు? మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా? మా అమ్మ గుర్తుకొచ్చింది. క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు.
నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అయితే తిను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు. బాబాయ్ ఏంటి తోసుకుంటూ వస్తున్నా? మా బాబాయ్ గెలడం నేను చూడాలిగా. ఎవరు మీ బాబాయ్? అదిగో మిలమిల మెసిపోతున్నాడే అతనే మా బాబాయ్. ఆ బండపయ్య అతను గెలవడు. అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య, అతనే గెలుస్తాడు. గాజ్ బెంక్ లో ఉన్నాడు, వాడేం గెలుస్తాడు? మా బాబాయ్ గెలుస్తాడు. లేదు, మా అన్నయ్య గెలుస్తాడు. మా బాబాయ్ గెలుస్తాడు. మా అన్నయ్య గెలుస్తాడు. అలాగా? మీ అన్నయ్య గెలుస్తాడా? సరే. ఎక్కడికి? దేవుడికి దండం పెట్టుకోవాలని. ఏమని? ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చిల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి. అమ్మో, ఇలా కూడా దండం పెట్టుకుంటారా? మీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండాలు పెట్టుకోవద్దు నువ్వు. సరే, మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో. సరే. అయితే ఏంటి ఇప్పుడు? ఆడి గుండె జబ్బు వస్తే నేను డబ్బులు ఇయ్యాలా? మీరిచ్చేదే ఉంది బాబాయ్. మా పొలం ఉంది కదా, అది అమ్మి. ఆహా, అమ్మి డబ్బు ఒట్టుకుపోదామని వచ్చావన్నమాట. మా తల్లే, వాటాలు పంచేయటానికి మీ 5 పూచు పుల్ల కూడా లేదు ఇక్కడ. మా అమ్మా నాన్న వాడిని డిగ్రీ దాకా చదివించారు, అది గుర్తుంచుకోండి. వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి 5 ఎకరాలు పంచారు. మీరు చదువుకోలేదు కాబట్టి మీకు 20 ఎకరాలు ఇచ్చారు. అయినా ఇవాళ వాడి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి? అయినా వాడికి చదువు వచ్చింది, చదువుకున్నాడు. మీకు చదువు రాలేదు, చదువుకోలేదు. వాళ్ళు రాలిపోతాయి మరో మాట మాట్లాడేవంటే. నాకు చదువు రాదు కాదు, ఆడి కోసం త్యాగం చేశా. అన్నయ్య, నువ్వు పలక బల్పం పట్టుకో, నేను పలుకు పార పట్టుకుంటానన్న. అన్నయ్య, నువ్వు బళ్ళోకి వెళ్ళు, నేను బర్రెల కాపలాకి వెళ్తానన్న. అన్నయ్య, నువ్వు లాగు చొక్కా వేసుకో, నేను గోసి పెట్టుకుంటానన్న. ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టాడు, చదువుకొని గొప్పడు అయిపోయాడు. ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్ల రోడ్ల మీద అడుక్కు తినమంటావా? చెప్పు చోమహా. అలా అంటావేంటి బాబాయ్? 15 ఏళ్లుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు. ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి? ఏంటి నిలదీస్తున్నావా? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చయ్య గారు, మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు. అరే, ఆపరేషన్కి అవసరమై వాడి పొలం వాడు. పొలం మాట ఎత్తకుండా ఉంటావంటే నేను రాత్రికేడ పడుకొని పొద్దుటే వెళ్ళిపోండి, లేదా అక్కర్లేదు, మేమే వెళ్ళిపోతాం. మీరేం బాధపడకండి, ఊరేం గొడ్డుపోలేదు. అమ్మా మహాలక్ష్మి, మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడికున్నంత తేడా ఉందమ్మా. చట్ట ప్రకారం ఈ పొలం మీదే, దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు. కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం. మీరు చేసేది అట్టుకోవడం పచ్చడే. ఏంటి మీరు పంచాయతీ ఎట్టగానే పంచాయతీ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కడబడతాం అనుకుంటున్నారా? ఏయ్, పిచ్చి పిచ్చి వేసారంటే పొలంలో కలుపుని తీసినట్టు తీసి అవసరం మారేట అనుకుంటున్నారా? పిచ్చియా, నోరు జారుతున్నావు. నోరు జారటం కాదురా, మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి. ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఎవడ్రా నువ్వు? ఇది మాకు సంబంధించిన విషయం. మధ్యలో మాట్లాడటానికి ఎవడివిరా నువ్వు? బాబాయ్, మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టే ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు. మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను, గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి, లేకపోతే గోదట్టు కలిపేస్తా. పిచ్చయ్య గారు, మేము ఊరు వచ్చింది పొలం అమ్మి డబ్బు తీసుకెళ్ళడానికి. ఆ పని కాకుండా కదలం.
తప్పు చేస్తున్నావు. నువ్వెవడో చెప్పటానికి మనిషిని రా పశువా. నాన్న మీదే చేసుకుంటావరా? నాన్నగారికి కావాల్సిన మనిషి దొరికాడు. ఊళ్ళో పెద్ద మనిషిని నా మీదే చేసుకుంటావా? ఒరే భద్రాచలం, నీ అంతు చూస్తాను రే. చూసారులే పొండ్రా, మొదలే చూడలేదు, నా అంతేం చూస్తారు? ఇంత గొడవ జరిగిన తర్వాత ఇక మా పొలం ఎవరు కొంటారు? ఎవరో కొనకపోతే నేను కొంటానమ్మా. చుబ్బలు కొంటావా? పిడి కావాలా? నీకు ఏది కావాలి? వారం తిరగకుండా మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి. ఉంటానండి. ప్రెసిడెంట్ గారు డబ్బిచ్చి నిన్నే హైదరాబాద్ పంపిస్తాన్నారయ్యా. నేను హైదరాబాద్ రావటం ఏంటి, ఊరుకోండి. ఏంటమ్మాయి గారు మీరు కంగారు పడుతున్నారు? ఆపరేషన్ చక్కగా జరుగుతుంది, మీ నాన్నగారు 100 ఏళ్ళు చల్లగుంటారు. ఏంటండి తప్పు మాట్లాడానా? భద్రాచలం, అసలు నీ గురించి నువ్వెప్పుడైనా ఆలోచించుకున్నావా? ఆలోచించుకోవడానికి ఇంకేముంటుందండి? కష్టపడి పని చేయడం, కడుపు నిండా తినడం, ఏళ్ళకి తొంగోవడం, అంతేనా? అంతకు మించి ఇంకేముంటుందండి? ఉంది. నీలో నీకే తెలియని ఒక గొప్ప కళ ఉంది. నీకోసం ఎదురు చూసే ప్రపంచం ఒకటి ఉంది. ఒట్టండి, ఒక్క ముక్క అర్థం కాలేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? చూడు, నీళ్లలో మునిగిపోతున్న పడవను కాపాడి ఒడ్డుకు లాక్కొస్తుంటే నీలో సంజీవని పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు. పంచాయతీలో అంతమందిని చితకబాదేస్తుంటే కొండల్ని పిండి చేస్తున్న భీముడు నీలో కనిపించాడు. చూడు భద్రాచలం, ఇన్నాళ్లుగా నీలాంటి వాడి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా. నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే టైకొండో ఛాంపియన్ అవుతావు. తాయికొండ? టైక్వాండో. భద్రాచలం కొండ తప్పితే నాకు ఇంకొక కొండ తెలియదండి బాబు. అందుకే నువ్వు తెలుసుకోవాలి. నువ్వు హైదరాబాద్ రావాలి. నమస్కారం అండి, నా బతుకు నన్ను బతకనియండి. ఈ ఊరు, ఈ ఏరు, మా వాళ్ళు, మా పొలం, ఇవి చాలండి నాకు. చూడండి, గోదావరమ్మ గడప దాటి నేను ఎక్కడికి రానండి. నువ్వు రావాలి. ఎస్, సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకంలో వెళ్తురుంటుందా? కాబట్టి నువ్వు రావాలి, నువ్వు రావాలి, నువ్వు రావాలి. ఇదిగో, ఇది మా అడ్రస్ కార్డు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఏమా బయలుదేరదాం? వాడి జిమ్మడిపోను, వాడు నాశనమైపోను, వాడి చేతులు విరిగిపోను. పసిపిల్లలను కూడా చూడకుండా కొట్టాడమ్మా వాడు. వాడి కొంప కూలిపోను. మింగడానికి మెతుకులేని పొండాకోర్లు నా మొగుడిని కొడతారా? వీళ్ళు నాశనమైపోను. పుట్టింట్లో కూడా పడని తిట్లు ఎదిరింటోళ్ళతో పడాల్సి వచ్చింది. నాకు ఈ కర్మ ఏంటండి? మిమ్మల్ని తేలిగ్గా వదలను. నా తడాక ఏంటో చూపిస్తా, మీ అంతు తేలుస్తా. మర్డర్ కేసులో ఇరికించి మిమ్మల్ని అందరినీ పక్కలో రాయిస్తానే అనుకుంటున్నారా? నా మాట నీ చేతులు పట్టుకుంటామా? ఇంకా మీ మాటినేది. నా మీద చేసుకున్నంత గొప్పడైపోయా మీ తమ్ముడు. నా దిగువ పొలమే మీదే, అది గుర్తుంచుకోండి. నేను కట్టు బిగించానంటే పొట్టు నీళ్లు కూడా మీ చెవులోకి రావు. నేను కాదన్నానంటే బస్తా ధాన్యం కూడా బయటికి రాదు. ఆకలితో మనమల మాడి సవాలేట అనుకుంటున్నారు. వాడి మీద కోపం మా మీద చూపించకమా? పిల్లలు కలవాళ్ళం మనమల మాడిపోతామా? నీకు దండం పెడతాను బా. వాడు చేసిన తప్పు
సావగొట్టి చెవులు పోయటం అంటే ఇదే. ఆడు కాళ్ళు ఎరగొట్టమును, మీరు కాళ్ళు పట్టుకొని బతుకులాటమునా? ఏటని ఈ అబ్బ నాటకాలు ఆడుతున్నారా? అదిగో వాడే వస్తున్నాడు కదమ్మా, వాడి చేత నీ కాళ్ళు పట్టుకోమా. వచ్చి మా కాళ్ళు పడతాం, ముద్దులు అనుకుంటామేట్రా, పడు కాళ్ళ మీద. నేను తప్పు చేయలేదన్నయ్య. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? వెళ్ళి కాళ్ళు పట్టుకో. నేను తప్పు చేయలేదన్నయ్య. చెప్పరా, చెప్పు. ఆడెందుకు పడతారా? ఆడు పడ్డా మీరు ఏమీ అయినా పడవద్దు. మొత్తం అందరూ కట్టుకొని ఈ దిన పడుతురు గాని. ఏమయ్యా మమ్మల్ని ఇట్ట బతకనివా? ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు. కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు. అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం. సోలెడు పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు. అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం. బాలేదా అని ఒక్క 4 రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడించి తన్నాడు. ఆయన పోన్లే మా అమరదే కదా అని సరిపెట్టుకున్నాం. పచ్చళ్ళు మింగితే సరిపెట్టుకుంటాం గాని పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటామండి? ఏమండి, ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి, లేదా మేమన్నా ఉండాలి. తేల్చుకోండి. రాక్క ఉండ్రా, నువ్వు ఒక్కడవే ఇంట్లో ఉండరా. మేమే వెళ్ళిపోతావురా. పనికి మాల వెధవా, పోతావురా. మేమే పోతాం. ఆగండి అన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. ఆగో, ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారో చూడండి. అన్నయ్య, మీకు ఒకళ్ళకొకళ్ళు తోడున్నారు, నాకెవరున్నారు? అమ్మ నాన్నలే నాకు తోడు. వదినమ్మ, అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా. మీ సొమ్మేం తీసుకెళ్ళలేదు, ఫోటో మాత్రమే. బాబాయ్ బాబాయ్ వెళ్ళొద్దు బాబాయ్ బాబాయ్ చిట్టమ్మ, నా కోసం ఎవ్వరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు. అందుకే ఇక్కడ కూర్చున్నా. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నాన్న? పట్నానికమ్మా. నీ దగ్గర డబ్బులున్నాయా? నా దగ్గర డబ్బులు లేవమ్మా. పట్నం వెళ్తున్నానుగా, బోల్డ్ అని డబ్బులు తెచ్చిస్తా నీకు. ముందు వెళ్ళడానికి లేవు గానీ వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద. బడిలో మాస్టర్ చెప్పారు చిన్నాన్న, ఎదిగే వయసు, పారే ఏరు, ఖర్చయ్యే రూపాయి తిరిగి రావని. జాగ్రత్తగా ఖర్చు పెట్టే. పట్నం నుండి నీకేం తీసుకురాను? మంచి పేరు తీసుకురా. ఈ ఊర్లో అందరు నేను మంచోడు అంటారుగా, అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి. మా అమ్మ నాన్నలు కూడా నేను చాలా మంచివాడు అనాలి. సరేనా? గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అనేది నీకంతా మంచి జరిగింది. మంచోడికి లోకంలో అంతా మంచి జరుగుద్ది. నీకేం భయం లేదు. నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసేయ్. నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పళ్ళలో పెట్టుకుంటారు భద్రాచలం. ఇదిగో డబ్బు. వద్దండి, ఉంచరా. మా దగ్గర ఉంచు. భద్రాచలం అని ఒక కేకేస్తే చాలు, మెరుపల్లే వచ్చేవాడు, ఓ మాయల్లే వచ్చేవాడు, వచ్చి మమ్మల్ని కాపాడేవాడు. ఇప్పుడు మేము ఎవరిని కేకేయాలయ్యా? ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా? పల్లెను వదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది. భద్రాచలం అయిన వాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. రా. లక్ష్మణుడు, ఆగండి.
రాముడు, లక్ష్మణుడు, బాబాయ్. మా గోదారమ్మ పుట్టి బుద్ధెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా. అయిన వాళ్లే అవమానించారు. పనికి మాలిన వాడినన్న పేరు మోసుకు వెళ్తున్నా. రే భద్రాచలం, నువ్వు చాలా గొప్పోడివిరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా. అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా. దీవించమ్మా. వీడెవడన్నా? వీడు వాడి గురువు తమ్ముడు. వీడు వాడికంటే వెదవ తమ్ముడు. వీడికి కూడా బుద్ధి చెప్పావే అనుకో. చెప్పావే అనుకో ఏంటన్నా? చెబుతా. ఓ దేవా, వస్తే రాజ్యము, పోతే సైనికుడు. ఈ అమాయకుడు పోయినచో మనము జంట నగరముల నుంచి జంప్ అయిపోదాము. శక్తి గారు పోయిందనుకో, ఈ హైదరాబాద్ కి మనమే నవాబులను. నమస్తే సత్తన్న. రావద్దు రావద్దు రావద్దు. ఇట్లా బాధపడి కూర్చుంటే ఎట్లా? ఇజ్జత్ మొత్తం పోయింది. వేస్ట్. ఇక బతకడం వేస్ట్. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఏంద్రా ఇనేది? ఈ సత్యన్న కనిపిస్తే నమస్తే అన్నా, నమస్తే అన్నా అంటూ పక్కకు తప్పుకునే ఈ సొసైటీ రేపటి నుంచి నన్ను కుక్కగా నయ్యనగా చూస్తుందిరా. ఆ పచ్చాగాడు నా ఏరియాలో నన్నే కొట్టిన తర్వాత ఇంకెందుకురా బతకాలి? నేను చచ్చిపోతా. నిన్ను కొట్టినాడు బతుకుంటే కదా నువ్వు చచ్చేది. చంపేద్దామా? ఆయన చంపేయాలి. దారిలో ఏంటి తప్ప?
మహాలక్ష్మిని వెతికి పెట్టే పూచి మాది తమ్ముడు. అది కాదన్నా, అసలు మహాలక్ష్మి గారు. అబ్బా మామే నమ్మకం లేదా నీకు? తమ్ముడు, ఈ కాలేజీలో మహాలక్ష్మి కాదు, అసలు ఏ లక్ష్యం కూడా లేదు. వెళ్ళిపోదాం పద. ఏంటి కటింగ్? వెనక స్కూటీ మీద వెళ్ళిందే ఆ అమ్మాయి మహాలక్ష్మి. మన వాడు తిరిగి చూడకుండా ఉండాలని చిన్న జలకిచ్చా. ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు? ఏయ్, అది చూడు, మహాలక్ష్మి వస్తుంది. ఇప్పుడు చూడు తమాషా. హాయ్ హాయ్. దెబ్బ తగిలిందా? అయ్యో. నేను ఎదురొస్తే పక్కకు తప్పుకోవాలి, లేదా నా వెనక ఫాలో అవ్వాలి. రెండే పద్ధతులు. ఎదురు నిలబడితే కింద పడిపోవడమే. ఓ సారీ, స్కూటర్ రిపేర్ చేయించుకో. చూడవే దాని పొగరు. డబ్బుందని అహంకారం. మహాలక్ష్మి, మొదటి నుంచి నువ్వంటే దానికి పడదు. నువ్వేమో ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తావు. దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు. అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది. అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది. ఎవరే ఫాలో అవుతారు? ఏంటి దాని గొప్ప? దాని గురించి మనకెందుకే, మన పని మనం చూసుకుంటే మంచిది. ఏంటే మహాలక్ష్మి, అది ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నావు? అది చెడుగా ఇచ్చినా మనం మంచి చేత. డియర్ స్టూడెంట్స్, ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి. రుచి. మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ లోనూ ఎవరు పేరు ఇవ్వలేదు. నువ్వు ఒక్కదాన్నే ఇచ్చావు. వెరీ గుడ్. ఎస్ మ్యామ్, ఐఎమ్ ఓన్లీ వన్. ఐఎమ్ నంబర్ 1. ఓకే ఓకే. మన కాలేజీలో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం. నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరూ డేర్ చేయడం లేదు. మహాలక్ష్మి. నా పేరు కూడా రాసుకోండి మేడం, మహాలక్ష్మి. వెల్కమ్. వావ్, మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్లెస్ ఫుల్ ని మీరు చూడబోతున్నారు. One, 2, 3, 4, 5, 6, 7, 8. Now side black. 1, 2, 3. Come on, upper black. 1. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ప్రాపర్ బ్లాక్ అంటే ఇది, అర్థమైందా? కమాన్ కంటిన్యూ. అక్కడ కూడా పనికొచ్చా నాన్న, టాబ్లెట్ తీసుకోండి. ఏమ్మా, ఆ భద్రాచలం వస్తాడన్నావు, ఇంతవరకు రాలేదు. అసలు వస్తాడా రాడా అమ్మా? ప్రెసిడెంట్ గారికి రాసిన లెటర్లో కూడా భద్రాచలాన్ని తీసుకురమ్మని రాశాను నాన్న. డబ్బుతో పాటు ఆయన కూడా తప్పకుండా వస్తారు. ఆగు పెద్ద ఆయన, ఆ ఎంగిలన్నం ఏం తింటారు గాని ఇది తీసుకోండి. వద్దు బాబు, ఈ రక్తపు కూడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు. చచ్చా, ఇది రక్తపు కూడేంటి పెద్ద ఆయన, బిర్యానీ. ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ? ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు? ఏ ఉద్యోగం చేసి గుడ్డలు కొన్నావు బాబు? రౌడీజం చేసేగా. ఇలాంటి నెత్తురు కూడు తినడానికి మేము రౌడీలము గూండాలము కాదు బాబు. మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు చేత కాదు. నా అనేవాళ్ళు లేక ఇలా ముష్టి వాళ్ళం అయ్యాం, కానీ నీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు బాబు. చూడు, నీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ. నువ్వేంట్రా సినిమా చూసినట్టు చూస్తున్నావు? సౌండ్ వచ్చిందా? రీసౌండింగ్ వస్తే వెళ్ళు బాబు, వెళ్ళి మీ సర్దాలు తీర్చుకోండి. పట్నం నుంచి నీ కోసం ఏం తీసుకురాను? మంచి పేరు తీసుకురా, మంచి పేరు తీసుకురా.
మీటర్ అంతే ఏంది? 23 రూపాయలండి. బోణి బేరం మీదేనమ్మా, చిల్లర లేదు. 100కి కూడా చిల్లర లేదా? నీకు మీటర్ ఎక్కువ మ్యాటర్ తక్కువ. అంకుల్ మీరు పదండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను. రేయ్ నువ్వేమీ టెన్షన్ పడద్దు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇదేంట్రా వణుకుతున్నావు? చలికా బిల్లుకా? ఆపరేషన్కి. ఆపరేషన్కి నువ్వు వనకడం ఏంట్రా? నేను ఉన్నా కదా, బీ బ్రేవ్. మా రెండో అత్త పెద్దబావు గారు కూడా ఆపరేషన్ కి ముందు ఇలాగే వణికారు. బీ బ్రేవ్ అని తీసుకెళ్లారు. కత్తిగాట పడగానే ఊపిరితిత్తు ఆగిపోయింది. ఒక్క నిమిషం బ్యాగ్ పట్టుకోరా, ఒక్క నిమిషం. నరికేస్తా జాగ్రత్త. వీడు పెద్ద రౌడీ అంట, అవతల పార్టీ వాళ్ళు పొడి చేశారు. ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. తప్పండి తప్పండి తప్పండి. ఇంకా ఊపిరి ఉన్నట్టుందా? మనకెందుకురా, డాక్టర్ గారు చెప్పారు కదా, మార్చి తీసుకెళ్దాం పద. ఏమండి క్యాష్ కౌంటర్ ఎక్కడ? అక్కడ. ఏంటమ్మా? భద్రాచలం. భద్రాచలం భద్రాచలం అంటే అదేరా నేను చెప్పానే, మీ ఊళ్ళో భద్రాచలం అని. ఇతనే. వాట్ హ్యాపెన్? వాట్ ఇస్ దిస్ డాక్టర్? చావు బతుకుల్లో ఉన్న పేషెంట్ ని ఇలాగే ట్రీట్ చేసేది? మీకు తెలియదేముంది, ఇది ప్రైవేట్ హాస్పిటల్. ఇతను పెద్ద రౌడీ షీటర్. ఇటువంటి కేసులు అడ్మిట్ చేసుకో. పైగా ఇతను తరపున ఎవరూ లేరు. డాక్టర్ గారు మేమున్నాం. ఇతను మావాడే సార్. ప్లీజ్ డాక్టర్, ఆలస్యం చేయకండి, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇది చాలా క్రిటికల్ కేసు అండి, ఇంచుమించు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నో ప్రాబ్లం, ఆ డబ్బు మేం కడతాం. ఏంటన్నయ్య ఈ పని? మంచి పనే కదమ్మా. నువ్వు బతకడానికి తెచ్చిన డబ్బన్నయ్య ఇది. నా ఆపరేషన్కి ఇప్పుడు అర్జెంటే ఉందమ్మా. అది కాదు, అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదన్నయ్య. దొరకలేదనుకో, ఇప్పటికే 50 ఏళ్ళు బతికేశా, చాలదు. రారా, మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు. అతనెవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకోరా. రే నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా. ఆ దేవుడే నిండు 100 ఏళ్ళు నిన్ను ఆపరేట్ చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. చెప్పమ్మా. అభిషేకం చేయండి. పేరు? భద్రాచలం. భద్రాచలం వీరు మా నాన్నగారు. నమస్కారం అండి. లేవద్దు లేవద్దు, అతనే మీరు అడిగిన పేషెంట్. వీళ్ళే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. నీ పేరు? భద్రాచలం. ఏ ఊరు? భద్రాచలం దగ్గరండి. పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం. పాపం
చాలా మంచోళ్ళగా ఉన్నాడయ్యా. వాళ్ళ అన్నయ్యలు తిరిగితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట. పాప అమాయకుడిని చేసి అనవసరం ఇరికించారు కదన్నా. ఇరికించింది ఎవరో. ఇంకెవరు? మన అచ్చిబాబు బుచ్చిబాబు గళ్ళే. తప్పు చేసామంటావా? మనం రైట్ ఎప్పుడు చేసాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పర్సులు కొట్టేసినా మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇవాళ మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా. చేసిన పాపం చెప్తే పోతుందంటారు. వెళ్ళి తమ్ముడి కాళ్ళమే పడి క్షమాపణ చెప్పేద్దాం. ఎవరిని బావా పట్టుకుంటారు అంటున్నారు? తమ్ముడు తమ్ముడు మమ్మల్ని క్షమించు తమ్ముడు. ఏదో చిల్లర కోసం చిల్లర దొంగతనం చేశాం. లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయం. ఒకసారి క్షమించమని చెప్తాం. క్షమించమనడానికి మీరు ఏమైనా బెల్లమ్మకు దొంగిలించారా? అల్లమ్మకు అమ్ముకున్నారా? అమాయకుడి ప్రాణాలతో ఆడుకున్నారు కదరా. ఒరే వీళ్ళదేముందన్న, జొన్న చేనులో గింజలు తినడానికి వాళ్ళ పిట్టల్లాంటి వాళ్ళు. తూత్ అంటే పారిపోతారు కదన్నా. అవును తమ్ముడు. చూడండిరా ఎంత మంచోడో చూడండిరా. తమ్ముడు నువ్వు నిజంగా దేవుడు అయ్యా. గుండె మీద చేసి చెప్తున్నాను, ఇక మా జీవితంలో తప్పులు చేయం. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాం తమ్ముడు. మీకు గెటప్పులు ఎక్కువ, సెటప్పులు తక్కువ. మళ్ళీ గోతులు తీసేందుగా అమ్మ తోడు. ఇక ముందు చెయ్యం సార్. ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు? సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది, మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది. అదేంటి? ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తుడు అవుతాడు, బళ్ళో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు, రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు, దొంగ అన్న అవుతాడు. మేము రెండో కేటగిరీ సార్. ఇక మీద రాంగ్ రూట్కి వెళ్ళాం సార్. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ హానరబుల్ గెస్ట్స్. Now we are going to witness the prestigious dance competition between Ruchi and Mahalakshmi. నువ్వు నన్ను డాన్స్ పోటీల్లోనే ఓడించావే, కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎదురింటి దిష్టి, పక్కింటి దిష్టి, వెనకింటి దిష్టి, నా దిష్టి, ఈ గుమ్మడికాయ దిష్టి, ఈ దొంగ వెధవ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా, టైక్వాండో ఛాంపియన్ల ఫోటోలు. ఈ ఆట నేర్చుకునే వాళ్ళకే మా పరశురాం కోచింగ్ ఇస్తుంటారు. ఆ ముదనష్టపు కోచింగ్ వల్లే ఆయనకి గుండెపోటు వచ్చింది బాబు. అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండెపోటు వస్తుందమ్మా? ఆట నేర్పితే రాదయ్యా, తన్నులు తింటే వస్తుంది. అది నోరా ట్యాంక్ బండా? ఏంటంటే నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? వాడు అన్నయ్యని కొట్టలేదు. ఎవరు కొట్టారండి? సూరజ్ అని ఒక దొంగ వెధవని తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురుదక్షిణ కింద గుండెపోటునిచ్చాడు దొంగ వెధవ. అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా. అయినా నిన్ను చారదీశాడు. మై డియర్ బాయ్, వీళ్ళంతా టైక్వాండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్. నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన చేరాలి. నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ని చెయ్యాలన్నదే నా ధ్యేయం. రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం. బీ రెడీ. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. పంచ్. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది బెదరు. ఎవరికి? నీకే బెదరు. గురువు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు. నీ కూసాలు కదిలే టైం వచ్చేసింది. టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది. కొచ్చినే లేదు. కాన్సంట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటి గురువు గారు, వీడేనా డైమండ్? వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు. వీడికి విస్తరలేపటం తప్ప లెగ్గు లేవదు. నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది. తిండి కలవాడే కండ కలవాడు కదా బెదరు. వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమనరా. ఇది ఆగాలంటే అరగంట పడుతుంది. చూసావా తమ్ముడు, అతను నోటి దురుసని ఊరుకుంటే ఎలాగయ్యా? మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడికి తెలియాలి. అవును తమ్ముడు, ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే, అతను తల దించుకోవాల్సిందే. ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండెపోటు వచ్చింది. ఆవేశం తెచ్చుకో, రెచ్చిపో, కిక్ పవర్ చూపించో.
వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ, ఫ్రీ మోషన్ తక్కువ. నేను చెప్పాను కదా బెదరు, నీకు టైం అయిపోయింది, తీసుకో. లుక్కులతో పని జరగదు బెదరు, టైం బెదరు, టైము. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఇప్పుడు నీకు టైం అయిపోయింది, వాడికి టైం వచ్చింది. డోంట్ బాదర్ బెదరు. పూసులు పోతే జాతి చాన్ వచ్చాడు, నువ్వు పోతే వాడు వస్తాడు. ఏడిపోతుందా బెదరు? వస్తుంది, తప్పదు. వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలుంటే ఆ ఏడ్సే చాటి నాకు వచ్చేది. ఆ 1, ఆ 2, ఆ 3 డౌట్ లేదు, గోళ్ళెం పెట్టుకోవచ్చు. ఆడుదంతే మూటతో సహా 2 కిలోమీటర్ దూరంలో పడ్డారు. నువ్వుదంతే తొక్కలోది మీటర్ దూరంలో కూడా పడలేదు. అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకో. నేనే నెంబర్ 1 రా, నాకు ఎదురే లేదు. ఐఎమ్ ద బెస్ట్. yes you are always best. కాదని ఎవరన్నారన్నా? నిన్నటిదాకా నెంబర్ 1 మనవాడే. కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ 1 ఆడికెళ్తుంది. ఏంట్రా వెళ్ళేది? పబ్లిక్ లో పొడిచిన పోలీసులకు మా పేరు చెప్పే దమ్ము లేనోడాడు, ఆడి గురించి ఏంట్రా? సోదరా, నువ్వేం టెన్షన్ అవ్వకు. రేపు జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్ కు నువ్వు రెడీ అయిపో. కుక్కకు గాడిద సలహా వేయటం అంటే ఇదే. ఈ తొక్కలో సత్తిగడికి కూడా బుర్రలేదు. Now the next participant is Mr. Suraj. Opponent Mr. Bhadrachalam. సౌండ్ వద్దు, ఈ సౌండ్ వస్తుంది. అయ్యా ఇదిగో తమ్ముడు, మరి అంతగా కొట్టకయ్యా, చచ్చిపోతాడయ్యా. Stop. భద్రాచలం మజాక కొట్టుకురు. నువ్వు రూల్స్ అతిక్రమిస్తున్నావు. యు ఆర్ వయలేటింగ్ ద రూల్స్. యు ఆర్ వయలేటింగ్ ద ఏంట్రా రూల్స్ విరుద్ధంగాను? ఐ టోల్డ్ యు, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. గెట్ అవుట్. ఈ తైక్వాండోకి సూరజ్ ఒక్కడే. అండర్స్టాండ్? ఏంట్రా నన్ను ఛాలెంజ్ చేస్తావా? నాకు పోటీగా ఇంకొకటి ఐ యామ్ ది ఛాంపియన్. ఐ యామ్ ది ఛాంపియన్. ఓకే. నాన్న అడుగు భద్రాచలం. భద్రాచలం, నా వల్ల మీకు అవమానం జరిగింది. నమ్మి చేరదీసినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను. మీ మాట వినకుండా పోటీల్లోకి వెళ్ళి తప్పు చేశాను. తప్పు తెలుసుకున్నావు కదా, దిద్దుకో. తప్పులు అందరూ చేస్తారు, కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి, కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే ఏర్లోకి దూకావు. మీరు ఓడిపోయానని బాధపడకూడదు. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి. చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్ళే. ఓటమనేది విజయానికి తొలిమెట్టు. ఓర్చుకో, నేర్చుకో, గెలుచుకో. ఎస్ మై బాయ్, ఓటమిని ఓర్చుకో, గుణపాఠం నేర్చుకో, విజయాన్ని గెలుచుకో. అందుకు కావాల్సింది నిరంతర శ్రమ, పట్టుదల.
నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది. నువ్వు ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్ అవుతావు. నాకు ఆ నమ్మకం ఉంది. పిరికివాడిలా పారిపోయి నా కలలు కళ్ళ చేస్తావా? పట్టుదలతో శ్రమించి నా జీవితాశయాన్ని నెరవేరుస్తావా? నీ ఇష్టం. నా ఆరోగ్యాన్ని, నా పిల్ల భవిష్యత్తును కూడా పక్కన పెట్టు. నీకోసమే ఆలోచిస్తున్నాను, నీకోసమే శ్రమిస్తున్నాను. ఎరా ఛాంపియన్, నిరోధ్ ప్యాకెట్ కొనడానికి వచ్చారా? ఒక్కసారి గడ్డి తినిపించా కదరా, మళ్ళీ ఎందుకు పోటీలకు వస్తున్నావు? నేషనల్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ అంటే మీ ఊళ్ళో ఆడే కర్రా బిళ్ళ చెడుగుడు పోటీలు కాదురా. హాయిగా మీ ఊరెళ్ళి ఎద్దు తోక పట్టుకొని పొలం దున్నుకోపా. ఏయ్, మాట్లాడవేరా? వాడేం మాట్లాడతాడా? నా సిగ్గుసరే ఉంటేగా. యూ రాస్కెల్, డోంట్ టాక్. ఏంటమ్మా నువ్వు రెచ్చిపోతున్నావు? మీ అయ్య ఆ ఆటలో కోచింగ్ ఇస్తున్నాడు, నువ్వు ఏ ఆటలో ఇస్తున్నావు కోచింగ్? పౌరుషం లేనివాడితో మనకెందుకురా, పదండి. మీరు ఆపారు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే ఒక్క గుద్దుకు చచ్చుండేవాడు. మిమ్మల్ని అంత అవమానించినా ఊరుకున్నారు. నన్ను ఒక్క మాట అనగానే ఎందుకంత కోపం తెచ్చుకున్నారు? మిమ్మల్ని అంటే ఒకటి, నన్నంటే ఒకటా? అసలు ఎందుకు ఆపారండి మీరు? వాడిప్పుడే చేస్తే రేపు మీరెవరితో పోటీ చేస్తారు? నౌ మిస్టర్ భద్రాచలం, ఈసారి వీడు ఫుల్గా కోచింగ్ తీసుకుని ఎంటర్ అయ్యాడు బెదరు. రై, ఎన్నాళ్ళుగా నా పక్కన ఉన్నావు, ఏం నేర్చుకున్నావురా? ఏంటి నేర్చుకునేది నా తొక్క? ఇది అంతేరా, నేర్చుకుంటేనో అడుక్కుంటేనో వచ్చేది కాదు. ఇది బై బర్త్ రావాలి నాలాగా, అర్థమైందా? ఓ గాడ్, వీడు చాలా బ్యాడ్. వాడి చేతిలో వీడు చిత్తుగా ఓడిపోయేటట్టు బ్లెస్ చేయి. ఆమేన్. అపోనే మిస్టర్ మురళీధర్. వెరీ గుడ్. నెక్స్ట్ మిస్టర్ సూరజ్ అండ్ అనిల్ దేశాయ్. విన్నర్. గాడ్, ఒక్క ప్రోగ్రామ్ కూడా సరి. Now the finals between Mr. Suraj and Bhadrachalam. Rohit.
నా మాట కూడా విన్నావు. థ్యాంక్స్. That is against rules. Don't do it. తమ్ముడు భద్రాచలం. I am proud of you, my boy. I am proud of you. ఈ విజయం No doubt in it. He's the మా best గురువు one. గారు. He's going to win the nation. నువ్వు నన్ను డాన్స్ పోటీల్లోనే ఓడించావే, కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, రాష్ట్ర ప్రముఖులు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కంపెనీ అధినేత గౌరవనీయులు శ్రీ కేకే గారు ప్రసంగిస్తారు. వెల్కమ్ టు మిస్టర్ కేకే. డియర్ ఫ్రెండ్, మట్టి నుంచి వచ్చిన మాణిక్యం, పల్లె నుంచి వచ్చిన పగడం మన ఈ భద్రాచలం గారు. థాయిలాండ్లో జరిగే టైక్వాండో పోటీలకు భద్రాచలం గారిని, సూరజ్ గారిని మన దేశం తరఫున పంపించాలని మా సంస్థ నిర్ణయిస్తూ అందుకు అయ్యే ఖర్చు మొత్తం మా కంపెనీయే భరిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అభినందన సభ జరగడానికి మా సంస్థ ఈ స్పాన్సర్షిప్ చేయడానికి ముఖ్య కారకురాలు మై లవ్లీ ప్రిట్టి లవింగ్ డాటర్. ఐ ప్రౌడ్లీ ఇన్వైట్ హర్. భద్రాచలం గారికి షీల్డ్ ఆమె చేతుల మీదుగా ఇస్తేనే బాగుంటుందని భావిస్తూ ఆమెను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సర్ప్రైజింగ్గా ఉందా? మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్. ఒకే కాలేజ్లో చదువుతున్నాం. నా డియరెస్ట్ ఫ్రెండ్ కళ్ళ ముందే నేను బహుమతి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. చెట్టు పెంచేది ఒకరైతే పళ్ళు తినేది ఇంకొకరు. లోకం తీరేదమ్మా. స్వామి, నా మనసుకు నచ్చిన భద్రాచలం నా మెళ్ళో 3 ముళ్ళు వేయాలని ఆశీర్వదించు. హాయ్. భద్రాచలం ఇంకా గొప్పవాడవ్వాలి, అతనికి ఇంకా పేరు రావాలి. అది నీకు ఇష్టమేగా? అతని భవిష్యత్తు కోసం నువ్వేం చేస్తావు? అదర్వైజ్ ఏం చేయగలవు? ఏం చేస్తావులే, ఒక దండం పెడతావు, లేదంటే మాక్సిమం 2 కొబ్బరికాయలు కొడతావు. అంతకంటే ఏం చేస్తావు? రుచి, ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. సారీ, భద్రాచలం నీ సొంత ఆస్తి కాదు, అతని వాళ్ళ నేషనల్ ప్రాపర్టీ. అతను మంచి చెడ్డలు ఆలోచించే బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మా బాధ్యతలేంటో మాకు తెలుసు. నీకేం తెలుసే? నెల గడిచిందంటే రెంట్కి కరెంటుకి కంగారు పడే కిరాయి కొంప మీద. నువ్వేం చేయగలవు? ఏదైనా చేయగలిగితే నేనే చేయగలను, నేనే చేస్తాను. లుక్, మా డాడీ స్టేటస్ పక్కన భద్రాచలం స్టైల్. వావ్, చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. అదే భద్రాచలం పక్కన మీ డాడీ ఉన్నాడనుకో, సీన్ ఎంత దరిద్రంగా ఉంటుందో ఊహించు. రుచి, ఏదో ఫుడ్ పెట్టి ఫైట్ నేర్పించి సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కదూ, అది నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇవాళ కంట్రీ కళ్ళంతా అతని మీదే ఉన్నాయి. అందుకే ఎవరి దిష్టి అతనికి తగలకుండా అతని క్షేమం కోరి హోమం చేయిస్తున్నాను. ఇది నా రిచ్ క్లాస్ మెంటాలిటీ. మై డియర్ ఫ్రెండ్, నిజంగా నువ్వు అతని క్షేమం కోరుకునే దానివే అయితే, నీలో ఏ స్వార్థం లేకపోతే హోమం అయ్యేంత వరకు ఉండి ప్రసాదం తీసుకొని వెళ్ళు. ఏమండి మహాలక్ష్మి గారు, మీకోసం అంతా వెతికొస్తున్నాను. మన కోసమే హోమం చేయిస్తున్నారు, రండి.
భద్రాచలం గారు, ఇదిగోండి 2 లక్షల రూపాయల చెక్. 2 లక్షల రూపాయలు చెక్క దేనికండి? కోచ్ పరశురామ్ గారికి బైపాస్ చేయించండి. ఆపరేషన్ చేయించుకొని పూర్తి ఆరోగ్యంతో మీతో థాయిలాండ్ రావాలి. అది నా కోరిక. నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేనేమైనా చేస్తాను. పరశురామ్ గారంటే నాకెంతో గౌరవం. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ ఫాదర్. మీకు గాడ్ ఫాదర్, నాకు గాడ్. ఆ దేవుడికి నా కానుకగా ఇవ్వండి. మహాలక్ష్మి, నువ్వు కూడా కూర్చో. నేను కాసేపు ఆగి తింటానులే. భద్రాచలం ఎప్పుడొస్తాడో ఏమో. నువ్వు తినరాదు. నేను ఆగింది అందుకు కాదు, వడ్డించడానికి. అయ్యో బాబోయ్, ఆ రుచిగారు మామూలు మంచిది కాదండి. ఎంత మంచిదంటే అమ్మాయిల్లోనే ఆణిముత్యమండి. వాళ్ళ మాత్రం ఉత్త పిసినారోడండి. థాయిలాండ్కి వెళ్ళడానికి నాకు ఒక్కడికి తీసాడండి టికెట్, అంతే. వాళ్ళ అయ్యను పట్టుకొని ఎడాపెడా వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి. అబ్బాబా ఏం మాట్లాడిందండి. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అట్టాగే చూడబుద్ధి అయిందండి. ఏంటో అంత తీయటి మాటలు మాట్లాడినంతసేపు మా గురువు గారి గురించి మాట్లాడిందండి. గురుగారు, మీ గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ఇష్టం కదండి. మీ గురువు గారికి ఆపరేషన్ చేయించి థాయిలాండ్ తీసుకెళ్ళమని చెప్పిందండి. అంతే కదండి. ఆపరేషన్ కని 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందండి. మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఏం అవసరం లేదు, వెళ్ళి చెక్ ఇచ్చేసరండి. అదేంటమ్మా, అభిమానంతో ఇచ్చిన చెక్కుని వద్దనకూడదు. కరెక్ట్. ఛాంపియన్ అన్న తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు. వదులుకోవడం ఎందుకు? ఊరికనే ఇస్తారా అంటే తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకొని సంపాదించుకోరు. అడ్డం పెట్టుకుని సంపాదించడంలో ఎవరైనా తమ తర్వాతే. ఫ్లాష్ బ్యాక్ వద్దు. మహాలక్ష్మి గారు, మీరు అన్నం పెట్టండి. ఏం బాబు, తినరాలేదా? అభిమానులు తినిపించుంటారనుకున్నాంలే. హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటుందండి. మహాలక్ష్మి గారు, మీరు అన్నం పెట్టండి. కోచ్ పరశురామ్ గారు ఏ వార్డు అండి? భద్రాచలం, బాధపడుతున్నావా? ఇలారా కూర్చో. గురువు గారు, ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? నేను వెళ్ళటం లేదు సార్. ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్. వాట్? వెళ్ళవా? ఎందుకెళ్ళవు? ఎలా వెళ్ళను సార్? మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి? ఎవరి కోసం వెళ్ళాలి? దేశం కోసం, నువ్వు నేర్చుకున్న విద్య కోసం. సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి. మీరు లేకుండా దేశం కాని దేశం నన్ను ఒక్కడే ఎలా వెళ్ళమంటారు? నిన్నొక్కడే వెళ్ళమని ఎవరన్నారు? మా అమ్మాయి కూడా నీతో వస్తుంది. అవునండి, పరశురామ్ గారి ఆశయం నెరవేరడం కోసం, మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టి మరీ మీతో వస్తున్నాను. ఏమంటారు నాన్నగారు? కరెక్ట్ అంటానమ్మా. నువ్వేమంటావు సిస్టర్? ఏమంటుంది? బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది. అవును డాడీ, మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్. ఇద్దరి కోరిక ఒకటే. అదనుకున్నది నేను సాధిస్తాను. ఎస్, అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను. మై డియర్ పూర్ ఫ్రెండ్. ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను. వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను. కలలు కనడం నీ వంతు, కలర్ఫుల్ జీవితం నా వంతు. నీకు నిజం చెప్పనా? మీకు యాక్సిడెంట్ చేయించింది నేనే. ఏంటి భద్రాచలం, ఇంకా ఆలోచిస్తున్నావు? నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా? నా కళ నిజం చేసుకోవటానికి. నా శక్తి సామర్థ్యాలు ధారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా? నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి గెలవాలి. ఆ ఆనందమే నన్ను బతికిస్తుంది. నువ్వు కాదంటే అవమానంతో చస్తాను. చెప్పు భద్రాచలం, చెప్పు. ఆ ఆనందంతో నన్ను బతకమంటావా, అవమానంతో చచ్చిపోమంటావా? చెప్పు భద్రాచలం, చెప్పు. అంత మాట అనకండి. మీరు బతకాలి, మీరు బతకాలి. అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు. మీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను. మీ పాదాల మీద ఒట్టు. నన్ను ఆశీర్వదించండి. విజయంతో తిరిగి రామై బాయ్.
పుట్టిన ఊరికి మాతృదేశానికి గర్వకారణమవ్వాలి. ఐ బ్లెస్ యు. ఐ బ్లెస్ యు. మీ మనసు నాకు తెలుసు. మీరెప్పుడూ నా మంచే కోరుకుంటారు. వెళ్ళొస్తాను. మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పన్నుతారు. ఏ మాయలోనూ పడకుండా గెలిచి రావాలి. ఓకే ఓకే ఓకే, అప్పగింతలు అయిపోయాయి. నో టైం. పదండి, రండి. హుష్ కాకి. కాకెత్తుపోయిందమ్మా బంగారాన్ని. నో నో నో, నేను థాయిలాండ్ వెళ్ళను. వెళ్ళినా ఓడిపోతాను. నేనే నెంబర్ 1 అనే నీ నోటి వెంట ఓడిపోతానని ఫస్ట్ టైం వింటున్నాను. బేదర్ కూడా ఫస్ట్ టైమే. బాడీ షేక్ అవుతుంది. వాడి పంచి గుర్తొస్తే పల్స్ రేటు పెరుగుతున్నట్టు, కిక్కు గుర్తొస్తే కీళ్ళల్లో వణుకొస్తున్నట్టుగా ఉంది. ఇదిగో బెదరు, వాడే గనక పోటీలో ఉంటే పీకల దాకా తాగి పడుకోవడం బెటరు. అవును, వాడు లేడంటే చెప్పండి. వరల్డ్ లో నన్ను ఓడించేవాడే లేడు. నేనే వరల్డ్ ఛాంపియన్. వాడు లేనప్పుడు కదా. వాడు లేడు. అవును, వాడు థాయిలాండ్ వచ్చినా స్టేడియం వరకు రాలేడు. స్టేడియం దగ్గరకు వచ్చినా రింగు దాకా రాడు. ఆ పూచి నాది. నువ్వు రెడీ అవ్వు, ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఓ భద్రాచలం, ఎందుకలా అడ్డం పెట్టుకుంటావు? నీకు నాకు మధ్య ఏది అడ్డుండకూడదు, ఎవరు అడ్డం ఉండకూడదు. You're for me and I for you. Come on. రుచి గారు. Yes. రుచి చూడు నా అందాన్ని, రుచి చూపించు నీ మగతనాన్ని. అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను. మాటలొద్దు, యాక్షనే. Come on. నువ్వే గెలిచావు, నువ్వే గెలుస్తావు. గెలుపు నీదే. మీరు మాట్లాడేది నాకు అర్థం అవట్లేదండి. అర్థం అవదు. నేనేం చేస్తున్నానో, ఏం చేస్తానో అంత ఈజీగా అర్థం కాదు. యూర్ గ్రేట్, రియలీ యూర్ ఎ గ్రేట్ మ్యాన్. నా టెస్ట్ లో నువ్వు గెలిచావు. ఏంటండి టెస్ట్ అండి? తెలియ కొట్టేశాను. దెబ్బ తగిలిందండి. నార్మల్ గా తగలేదు. ఏమనుకోకండి. డోంట్ వరీ, అంతా మర్చిపోయి హాయిగా నిద్రపో. ఓకే, గుడ్ నైట్. ఓరి భద్రాచలం, ఇంత మంచి అమ్మాయిని ఎంత దెబ్బ కొట్టావురా? అప్పుడే వచ్చేసావు. సరసం అయిపోయిందా? వాడి ఫేస్ కి సరసం ఒకటే తక్కువ. ఏ సీన్ రివర్స్ అయిందా? వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది. ఎస్, రేపు వాడు రింగ్ లోకి ఎంటర్ అవడానికి వీల్లేదు. తల్లులకు తండ్రులకు వందనములు. ఇప్పుడు మన భద్రాచలం గారు తోడగొట్టి బరిలోకి దిగుతున్నారు. హో! టీవీకి అడ్డంగా వచ్చి కూర్చుంటాడు. అడ్డంలే ఈ టీవీ ఎవరిదనుకున్నా మా ఇంట్లోది. మన భద్రాచలం గెలబోతున్నాడు, ఊరంతా చూస్తారని తీసుకొచ్చాడు పెట్టే. Ladies and gentlemen, I welcome you all to the 13th Asian Games, Bangkok, at the National Taekwondo Stadium. ఏంటి తారసంగా రావడం? మా తమ్ముడు టీవీలో వస్తున్నాడు. Now the next match is between Mr. Shilamantau from Thailand and Mr. Badrashalam from India. Mr. Badrashalam, first time. Mr. Badrashalam, second time. Mr. Badrashalam, third time. అరే భద్రాచలం, ఎక్కడున్నావురా? నిన్ను కాదు పొమ్మన్న నీ ఇంట్లో వాళ్ళు, నువ్వే కావాలనుకున్న ఊరోళ్ళు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. రారా.
Spectators, your attention please. There's been a change. The participant from India, Mr. Suraj. సూరజ్, నాకు అన్యాయం జరిగిపోయింది. ఈ పోటీ నీకు నాకు మధ్య కాదు, మన దేశానికి ఇంకొక దేశానికి మధ్య. మన దేశం గెలవాలి. వెళ్ళు, గెలిచిరా. ఈ పోటీల్లో మన దేశం గెలవాలి. భద్రాచలం, దేశం తరపున పోటీకి యువర్ ద రైట్ మ్యాన్. మన దేశం గెలవాలంటే నువ్వే రింగ్లోకి వెళ్ళాలి. నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒక్కటే. ఎస్ సూరజ్. Winner is Mr. Bhadrachalam from India. Now the next match is for Mr. Kim Chu from Korea. And Mr. Amir from the UAE. He is 2 times national champion. The winner is Mr. Kim Chu from Korea. Now the final competition between Mr. Bhadrachalam from India and Mr. Kim Chu from Korea. Two, three, four. Are you okay? Start. No! No! Stop it!
భద్రాచలం ఫాస్ట్. సూరజ్, నా చెయ్యి పొజిషన్ లో తీసుకురామని డాక్టర్లకు చెప్పు. వద్దు భద్రాచలం, నువ్వు బతుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయొచ్చు. సూరజ్, నేను చెప్పినట్టు చేయండి. చావో గెలుపో ఈ రింగులోనే తేలిపోవాలి. ప్రాణం ఉన్నంత వరకు ఓడిపోయి మాత్రం బయటకు వెళ్ళను. నా గురువు గారికి మాటిచ్చాను, ఊపిరున్నంత వరకు గెలుపు కోసమే పోరాడతానని. నీ చెయ్యి ఇరిగిపోయింది. మన దేశం గెలవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి ప్లీజ్. ఎక్సైట్ కాకూడదురా, హార్ట్ పేషెంట్. మా భద్రాచలం లేవాలా, వరద గోదావరిలో ఇరుచుకుపడాలా, గెలవాలా, దీవించమ్మా. నేర్చుకో, గెలుచుకో, దీవించమ్మా. Gentlemen, the Taekwondo champion of Asia, Mr. Bhadrachalam from India. నా భద్రాచలం గెలిచేశాడు రా. Congratulations. Thank you, sir. Congrats. Suraj. You are great, Bhadrachalam. Mr. Bhadrachalam, your feelings and comments on this moment, please. నాకు ఇంగ్లీష్ రాదండి. నువ్వు తెలుగులోనే మాట్లాడు భద్రాచలం, ఇంగ్లీష్లో నేను ట్రాన్స్లేట్ చేస్తాను. గురువు గారు, మాస్టర్ వింటున్నారా సార్? మీ శిష్యుడు భద్రాచలాన్నండి. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఆశీర్వదించండి. అమ్మా చిట్టమ్మ, మంచి పేరు తెచ్చుకోవాలి చిన్నాన్న అన్న. నీ నోటి మాట నిజమైందమ్మా. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య,
మీ తమ్ముడు పనికి మాలినవాడు కాదని ఒప్పుకుంటారా? అచ్చిబాబు బుచ్చిబాబులు బాగున్నారా? నేనింతటి వాణ్ణి కావడానికి, మీ ముందు మాట్లాడే అవకాశం రావడానికి కారణం ఒక దేవత. దేవతలు గుళ్ళోనూ ఆకాశంలోనూ ఉంటారంటారు, కానీ ఆ దేవత ఈ భూమి మీదే ఉంది, నా గుండెల్లో ఉంది. ఆమె నాకు అండగా ఉంటే ఇంకెన్ని విజయాలైనా సాధిస్తాను. అందుకే నా జీవితాంతం ఆమె నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దేవత నా మాటలు వినాలని, నా కోరికను మన్నించాలని, అందుకు మీ అందరి దీవెనలు నాకు కావాలని వేడుకుంటున్నాను. Who's that angel? Who's that lucky girl? Tell her name. భద్రాచలం ఆ అమ్మాయి పేరేంటి చెప్పు. ఆమె పేరు 100% నువ్వు కాదు. బ్యాక్ బ్యాక్ మహాలక్ష్మి గారు. సాధించావు భద్రాచలం. నీకిష్టమని ఆవకాయ అన్నం తీసుకొచ్చాను, తిను బాబు. భద్రాచలం గొప్పోండన్న పేరు తెచ్చుకుంటే గాని గోదావరి నీళ్లు ముట్టనన్నావు. ఇవిగో నువ్వు వెంటనే తన దగ్గరికి వస్తావో రావోనని ఆ గోదావరి తల్లే నీ దగ్గరికి వచ్చిందయ్యా. ఇందా తీసుకో. Don't move. మీ ఇద్దరిని జాయింట్ గా షూట్ చేస్తాను. నవ్వండి, నవ్వండి. మిమ్మల్ని కాదు, వాళ్ళని. ముందా తీసి లోపల పెట్టమ్మా, అందరూ నవ్వుతారు. ఇది గన్ కాదు, కెమెరా. షూట్ చేస్తే ఫోటో వస్తుంది. అలా అయితే అందరూ నవ్వేస్తాం. నవ్వండి.